మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. రైట్ నో మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. రీసెంట్గానే కాన్జుగల్ యాక్ట్స్ కింద ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక కమెంట్ అయితే పెట్టడం జరిగింది. ఇంతకీ ఆ కమెంట్ అండ్ దానికి సొల్యూషన్ ఏంటో ఈరోజు మనతో షేర్ చేసుకోవడానికి అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, ఒక హస్బెండ్ అయితే కమెంట్ పెట్టడం జరిగింది. నా భార్య నేను హరాస్మెంట్ పెడుతున్నాను అని పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను తను మళ్ళీ ఇంటికి రావాలి అని కాన్జుగేట్ యాక్ట్ అయితే తన మీద వేశాను. తిరిగి తను 6 months తర్వాత 498 నా మీద వేసి 40 లక్షలు నన్ను డిమాండ్ చేసింది సార్. ఇప్పుడు నేను లీగల్ పరంగా ముందుకు వెళ్ళాలి అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళాలి ముందుకి అని అడుగుతున్నారు. మీరు భార్యలా లేకపోతే మాది బోతాలా? భర్తల్ని పీడించుకు తినడమే మీ బాధ్యత. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ యొక్క కేసు విషయానికి వచ్చినట్లయితే మనం మాట్లాడుకోగలిగితే ఆల్రెడీ తన పుట్టింటికి వెళ్ళిపోయింది. గొడవని చెప్పి వెళ్ళిపోయింది, ఇష్టం లేక వెళ్ళిపోయింది, ఏదో కారణాలు చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత హెరాస్మెంట్ చేస్తూ చెప్పి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన 6 నెలల తరువాత ఆమె ఒక నోటీస్ పంపించారు, 498 వేశారు, 40 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. నేను కూడా చూసాను ఆ వీడియో, ఆయన కింద కామెంట్ కూడా నేను చూశాను. 40 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం ఏంటండి? అంటే మీ చట్టాలు ఏమైనా మీ ఇంటికి చుట్టాలా? చట్టాలు మీ ఇంటికి చుట్టాలా? మగవాళ్ళందరికీ బహుపారకు నేను చెప్తున్నాను, ఈ వీడియోని షేర్ చేయండి. ఈరోజు పిల్లలు కాదు, పెళ్లి చేసుకోవడం మహా పాపం, మహా దరిద్రనట్టుగా తయారైంది. పిల్లలు భార్యలు అనేవారు ఒక భూతాల్లా తయారయ్యారు. ఈరోజు మగాళ్ళ పాలిట చిన్న అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. భర్త అనేవాడు తను ఈరోజు పెళ్లి చేసుకుంటే తన జీవితం మొత్తం వాడు సాకాలి, వాడే తను చూసుకోవాలి అంటే మీరేమైనా రాసిచ్చారా? మీరేమైనా రాజ్యాంగం మీకు ప్రత్యేక చట్టాలు వేశారు, కరెక్టే, ఒప్పుకుందాం. అది కొన్ని చోట్ల జరిగినటువంటి స్త్రీల మీద జరిగిన అఘాయిత్యాలకి సమకాలికంగా చేశారు. కానీ చట్టాల్లో ఉన్న లొసుగుల్ని అడ్వాంటేజ్ తీసుకొని భర్తల్ని పీడించమని చెప్పాయా మన చట్టాలు? మన రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు, మన యాక్షన్లు, మన న్యాయాలు, మన సెక్షన్స్ అన్నీ కూడా మీకు అనుకూలంగా మార్చేసుకుంటారా? ఇటీవల నాకు వచ్చే కేసులు చూస్తుంటే ఇలాగే ఉన్నాయి శ్రీ గారు. 30 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం. ఎందుకు డిమాండ్ చేయాలండి? ఎందుకు ఇవ్వాలి భార్యలకి? ప్రతి అవసరాన్ని తన భర్త చూస్తున్నాడే. వెళ్ళిపోయింది మీరు తిరిగి వెళ్ళి ఆయన మీద లేనిపోని అభాండాలు వేసి 498 కేసేస్తారు, డీవీసీ కేసేస్తారు, మెయింటెనెన్స్ కేసేస్తారు, తిరిగి ఉల్టా ఆయన డిమాండ్ చేస్తారు. 30 లక్షల రూపాయలు ఇవ్వు, మీరు అడిగినట్టుగా 40 లక్షల రూపాయలు ఇస్తే నేను కేసు మాఫీ చేసుకుంటా, సింపుల్గా మ్యూచువల్ కన్సల్ట్కి వస్తా అంటే బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి భర్తలారా, మీ భార్య మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తే ఆమె అడిగినంత డబ్బు ఇవ్వకండి, కోర్టు ద్వారా మాత్రమే ఇవ్వండి. కోర్టును ఆశ్రయించండి. ఫస్ట్ మీరు సెక్షన్ 91, సెక్షన్ 202 ఈ వీటి ప్రకారం మనకు ఉన్నటువంటి సిఆర్పిస్ లొసుగుల ప్రకారం భార్య మిమ్మల్ని వేధిస్తున్నట్టుగా ఉంటే ఆ యొక్క ఆధారాలు సేకరించండి. ఆ వాట్సాప్ చాట్లు, ఆ మెసేజ్లు, ఆ వీడియోలు, టోటల్ డేటా అంతా కలెక్షన్ చేయండి. కోర్టును ఆశ్రయించి అవన్నీ కూడా కలెక్షన్ చేయండి. సెక్షన్ 182, సెక్షన్ 211 వీటి ద్వారా మిమ్మల్ని డిఫేమ్ చేస్తుందని, లేకపోతే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుందని, ఆమె క్రూయల్టీకి గురి చేస్తుందని, తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆమె మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉంది. భార్య అన్నంత మాత్రాన పూర్తిగా ఆవిడికి చట్టాలు అనుకూలంగా ఉండొచ్చిన మాట వాస్తవం కావచ్చు కాక, కానీ కొన్ని సందర్భాల్లో భర్తలకు కూడా ఉంటాయి. మెంటల్ టార్చర్ అనిపిస్తున్నాడు. ఈరోజు భర్త అనేవాడు మెంటల్ టార్చర్ అనిపిస్తున్నాడు. ఉద్యోగానికి వెళ్తే అక్కడ పరుగు పోతుంది. చివరికి కొన్ని చోట్ల వాళ్ళు పనిచేస్తున్న ఉద్యోగాలు కూడా ఫోన్ చేసి వాళ్ళ హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్కి వాళ్ళకి కాల్ చేసి లెటర్స్ పంపించి ఇతని మీద 498 కేసుందని, ఇతను చెయ్యని పాపానికి నేరం అండి, చెయ్యని పాపానికి నేరం. ఏదో ఇంట్లో భార్యాభర్తలు చిన్న ఏదో మాట అనుకుంటారు, అన్నంత మాత్రాన్ని వెంటనే పోలీస్ స్టేషన్లో పెరిగెత్తడం, జుత్తులు విరబూసుకోవడం, తను కొట్టేశాడని, తిట్టేశాడని, మానసికంగా టార్చర్ చేస్తాడని. దీనికి సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. 90% ఆఫ్ 498 కేసులని కూడా ఫేక్ కేసు అని చెప్పి అనేక సందర్భాల్లో అనేక జడ్జిమెంట్లు అలహాబాద్ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు, మన తెలంగాణ హైకోర్టు అనేక కేసుల్లో కూడా చెప్పడం జరుగుతుంది. కానీ దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు పోలీసులు కూడా. లాండ్ ఆర్డర్లో పోలీసులు కూడా వీళ్ళతో కుమ్మకైపోతున్నారు. ఏదో పెద్ద చేయకూడదు తప్పు చేసినట్టుగా నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇష్యూ చేయడం. వారెంట్స్ ఇష్యూ చేసేటప్పుడు కూడా 41 సిఆర్పిసి ఇమ్మంటారు, అది కూడా ఇష్యూ చేయకుండా వాళ్ళని పూర్తిగా ఆక్యుపై చేయడం, వాళ్ళని అటాక్ చేయడం, భర్తల్ని తీసుకెళ్లి కోర్టు గుమ్మడం ముందర ఏదో పెద్ద ఒక టెర్రరిస్ట్ లాగా, ఒక దోషం చేసేవాళ్ళలాగా. పోనీ అతను ఒక్కడే కాదు, బంధువుల మీద, తండ్రి మీద, తల్లి మీద, వృద్ధాప్యుల తల్లిదండ్రులు అండి, వాళ్ళు ఏం చేస్తారు? భర్త మీద, భార్య, తల్లి మీద, సోదరుల మీద, సోదరి మీద. నేను ఒకటే చెప్తున్నాను డియర్ సిస్టర్స్, గుర్తుపెట్టుకోండి, మీరు ఇలాంటి అభియోగాలు వేసే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీకు చావలేదా? మీకు శక్తి సామర్థ్యాలు లేవా? మీకు భర్త ఇస్తే కానీ మీరు బతకలేరా?
కనీసం ఆరకట్టిని ఇది కూడా లిమికలేదా? అంటే చట్టం ఏమైనా మీరు చుట్టాన్ని తీసుకుంటున్నారా? డియర్ ఫ్రెండ్స్, నేను గుర్తుపెట్టుకొని నేను చెప్తున్నాను, ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో రవీంద్రనాథ్ ఎప్పుడు మీకు తోడుంటాడు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీ దగ్గర ఆధారాలు ఉంటే తక్షణమే కాంటాక్ట్ చేయండి, మెసేజ్ చేయండి. నేను లిఫ్ట్ చేయలేకపోతున్నాను కొన్ని సందర్భాల్లో, కాల్ వాట్సాప్ చేయండి. మీ విషయం మీరు ఎక్కడ ఉన్నా సరే, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా సరే, ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే, ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రాంతం ఉన్నా టక్కన కాల్ చేయండి, లిఫ్ట్ చేయండి. మనందరం సమిష్టిగా పోరాడదాం. న్యాయపరంగా చట్టం అనేది మన యొక్క హక్కు, న్యాయం అనేది మన యొక్క హక్కు. ఎలా ఫైట్ చేస్తే, ఎలా చేస్తే ఈ 498 కేసులు కావచ్చు, డివిసి కేసులు కావచ్చు, డివోర్స్ పిటిషన్స్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలండి, మనందరం కలిసి పోరాడదాం. నేను మీకు ముందుంటాను. ఇమ్మీడియట్గా మీ చేతుల్లో మొబైల్ తీసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. ఇది సామాజిక బాధ్యత, ఒక ఉద్యమంలా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సిరిగారు, డెఫినెట్గానే సార్, మీరు అన్నట్టుగానే ఎంతోమంది కూడా ఈ 498 సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మిస్యూజ్ చేస్తున్నారని చాలా ఇన్సిడెంట్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ అలాగే ఎవరైతే ఇలా మిస్యూజ్ చేస్తూ ఉన్నారో, అంటే ఒక ఫాల్స్ అలిగేషన్ వేయడమైనా, లేదంటే కోర్ట్ టైంని వృధా చేయడమైనా, ఇలాంటి సందర్భాలు మనం ఎదుర్కొన్నప్పుడు వీరికి ఎలాంటి పెనాల్టీ పడుతుంది, కోర్టు పరంగా ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు సార్? దాని శిక్షలు, దాని ప్రొసీడింగ్స్ అంతా ఉంటాయండి. అది మనం కరెక్ట్గా ప్రూవ్ చేయగలగాలి. ముందుగా మనం ఆధారాలను సేకరించాలి. అందుకే మీకు చెప్పాను, సెక్షన్ 91 అండ్ 112 ప్రకారం మన ఆధారాలు సేకరించాలి. మన దగ్గర ఎవిడెన్స్, బలమైన ఎవిడెన్స్ ఉండాలి. ఆ డిజిటల్ ఎవిడెన్స్లు కావచ్చు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ కావచ్చు, లేకపోతే ఆడియో వీడియో మెసేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం స్ట్రాంగ్గా ఎవిడెన్స్ అనేది మన దగ్గర ఉండేటప్పుడు మనం కోర్టుకు మనం చెప్పగలుగుతాం. ఈ రకంగా చేస్తే కోర్టులో మనకి ఏ రకంగా ఉంటాయనేది కూడా మనం కొన్ని వీడియోలు చేద్దాం దీనికి సంబంధించి. దాంట్లో ఖచ్చితంగా వాళ్ళని, ఆడవాళ్ళని కూడా మనం ఎట్లా, మన భార్య మన మీద క్రూయల్టీ చేస్తుందంటే, మనల్ని ఎట్లయితే చేస్తుంది, డిఫేమ్ చేస్తుంటే 499, 500 డిఫమేషన్ కేసు సూట్లో వేయొచ్చు. అనేక రకాల చిన్న చిన్న లుసుగులు కూడా ఉన్నాయి వాళ్ళకి. ఆ లుసుగుల్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. మన అదే చట్టాన్ని తీసుకొని మనం ఏ రకంగా వాళ్ళని ధైర్యంగా ఎదుర్కోవాలని కూడా మనం మాట్లాడదాం. సిరిగారు, డెఫినెట్గా సార్, మరి మీరు అన్నట్టుగానే ఎవరైనా కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటే, వాళ్ళు మీ గైడెన్స్ కావాలి, లీగల్ పరంగా ప్రొసీడ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇమీడియట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. మీరు ఎక్కడ ఉన్నా సరే, ఇండియాలో ఉన్నా, అబ్రాడ్లో ఉన్నా, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా, ఏ మారుమూల గ్రామంలో ఉన్నా తప్పనిసరిగా కాంటాక్ట్ చేయండి. మీకు అడ్వైజ్ చేస్తాం, కౌన్సిలింగ్ చేస్తాం. కోర్టులో ఏదైనా పరిష్కారం ఉంటే తప్పనిసరిగా రవీంద్రనాథ్ ఎప్పుడు మీ వెంబడి ఉంటాడు. మైండ్ ఇట్, మై డియర్ ఫ్రెండ్స్. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సో చూసారు కదా, మరి లీగల్ పరంగా ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ అయినా, ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ అయినా, ఎలాంటి ఇష్యూస్ అయినా మీరు లీగల్ పరంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే అలగిరి రవీంద్రనాథ్ గారి టీం మీకు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.